అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో కల్తీ చేయటమే కాకుండా చేసి మహాపాపం ఘోర అపచారం చేయటమే కాకుండా ఆ ఘోర అపచారాన్ని మహాపాపాన్ని ఉన్నటువంటి సత్యాన్ని శోధించాలని ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ దూషణలు చేసేటువంటి వ్యక్తిగతంగా వారి మీద చేసే దాడిని కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున, అవనిగడ్డ నియోజక జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB చెందినటువంటి కాఫ్ ల్యాబ్ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పాల ఉత్పత్తుల యొక్క నాణ్యతను నిర్ధారణ చేసేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ NDDBకి అనుసంధానమైనటువంటి కాఫ్ ల్యాబ్. ఆ కాఫ్ ల్యాబ్ అనేది 2024 సంవత్సరం జూలై మాసంలో ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తిరుపతి లడ్డు మహాప్రసాదంలో కల్తీ జరిగింది, అది యానిమల్ ఫ్యాట్ అవ్వచ్చు, వెజిటబుల్ ఫ్యాట్ అవ్వచ్చు అనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానిలోని నిజాలు నిర్ధారణ చేయాలనేటువంటి ఆలోచనతో తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో సుప్రీంకోర్టు వారు సిట్టుని ఏర్పాటు చేయటం, ఆ సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నవ్విపోదురు నాకేంటి అనేటువంటి నిస్సిగ్గుగా చాలా దూషణకి గౌరవ ముఖ్యమంత్రి వారిని, ఉప ముఖ్యమంత్రి వారిని దూషణకు గురి చేసేటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే సిట్ రిపోర్ట్లో